కానీ 6 గ్యారెంటీలో రైతు కూలీలకు 12,000 అన్నారు, అదే కౌలు రైతుకు అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఎందుకు వీళ్ళు తీసుకురాలేదు? మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందండి ఇవన్నీ చేయకపోవడానికి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఈ రాష్ట్రంలో ఎవరికైనా కట్టించిండా? డబుల్ బెడ్రూమ్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిండా? కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఇస్తానని అమలు చేసిండా? ఎక్కడైనా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాన కేసీఆర్ గారు ఇచ్చిండ్రా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాన కేసీఆర్ ఇచ్చిండా? ఇవన్నీ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా చేయలేనటువంటి దద్దమ్మ కేసీఆర్, దద్దమ్మ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కనీసం అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినాక 3 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చింది. మాకు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు పరిపాలించమని. ఈ 5 సంవత్సరాలు మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము ప్రజల ముందుకు ప్రజలు నెరవేర్చి మళ్ళీ ఎన్నికలకు పోతాం. అన్ని ఓవర్ నైట్ ఏది కాదు కదా. మేము ఖచ్చితంగా ఇప్పటికీ చేస్తాం. మేము చెప్పిన ముందు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో ముగిసినాయి అనుకుంటున్నారా? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతుంది కంఫర్ట్గా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఖాతా ఓపెన్ చేయదు. 1-2 చోట్ల బీజేపీ తోటి మాకు పోటీ ఉంది. ఇలా క్లియర్ మెజార్టీ 13 పైగా సీట్లు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని రాహుల్ గాంధీ గారికి కానుక ఇవ్వబోతుంది అని ప్రధానంగా కేసీఆర్ అంటున్నాడు. 10కి పైగా డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి, ఏమో ప్రధాని కూడా కావచ్చు కేసీఆర్ అంటున్న వ్యాఖ్యలు మనం చూసినాం. ఎట్లా చూస్తారు? పగటి కళలు కేసీఆర్ పగటి కళలు. ఒకవేళ ఈ రాష్ట్రంలో కేసీఆర్కు కనీసం 3 స్థానాలు వచ్చినా చొప్పదండి ఎమ్మెల్యేని రిజైన్ చేస్తా. కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడం సిద్ధంగా ఉండా. 3 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో నేను చొప్పదండి ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తా, మళ్ళీ ఎన్నికలకు పోతా. ఒకసారి నిజంగా ఆలోచించుకొని చెప్పండి. నిజంగా బీఆర్ఎస్ కు 3 స్థానాలు పార్లమెంట్ స్థానాలు వస్తే నిజంగా మేడిపల్లి సత్యం రాజీనామా చేస్తారా? చొప్పదండి ఎమ్మెల్యేకు 3 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వచ్చిన ఈ రాష్ట్రంలో నేను చొప్పదండి ఎమ్మెల్యేకు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ రాకుంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను తొలిగి వెలుగు ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎప్పుడు మీరు అడిగినా రాజీనామా లేఖ చేయడానికి సిద్ధంగా ఉన్నా. బీజేపీ గతంలో కూడా అన్నది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది, డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నది. సో ఎట్లా చూస్తారు? నిజంగా డబుల్ డిజిట్ సీట్లు వస్తే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది అంటే ఏం చెప్తారు? వాళ్ళకి డబుల్ ఇంజన్ లేదు, సింగిల్ ఇంజన్ లేదు. కేంద్రంలో మొన్న కూడా గిట్లనే హెచ్చులకు పోయి కేసీఆర్ చాలా ఎక్కువ మాట్లాడి రాష్ట్రంలో అధికారంలో పోగొట్టుకుండు. ఇలా కేంద్రంలో మోడీ పరిస్థితి కూడా అదే. కేంద్రంలో నార్త్ ఇండియాలో ఏ స్టేట్ కూడా అనుకూలంగా లేదు. ఇలా మహారాష్ట్ర తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఇండియా కూటమికే స్పష్టంగా మెజార్టీ రాబోతుందని అనేక మంది సెఫాలజిస్టులు సర్వేలు చెప్తున్నారు. మరి ఆయన ఎందుకు అంత పగటి కళలు కంటుండో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం క్రియేట్ చేసుకోవడం కోసం పగటి కళలు అంటుండు. ఇలా కేంద్రంలో కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. కానీ ప్రధానంగా బీజేపీ అంటున్నది కదా, కాంగ్రెస్ వస్తే దేశానికి భద్రత ఉండదు, ఇక హిందువుల యొక్క పిల్లల పుస్తకాలు కూడా తీసుకుంటుంది, ట్యాక్సులు వసూలు చేస్తుంది అన్నటువంటి కామెంట్ చేసింది. ఎట్లా చూస్తారు? చిల్లర మాటలు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఈ దేశంలో 3 సార్లు నేను మూడు పర్యాలు ముఖ్యమంత్రి చేసిన, 2 పర్యాలు ప్రధానమంత్రి చేసిన చెప్పుకుంటున్న ప్రధానమంత్రి మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఇంకా హిందూ మతం, ముస్లిం మతం అని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నట్టునే ఆయన ఎంతకు దిగజారిండో మనకు అర్థమవుతుంది. ఇక దాని మీద కామెంట్ చేయడం కూడా పెద్దగా లేదు. ఫైనల్ గా పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు తెలుస్తున్నది. సో ఎట్లా ఉండబోతుంది పంచాయతీ ఎన్నికలు? రిజర్వేషన్లు అంటారు, అవంటారు, ఇవంటారు. సో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎటువంటి ప్రదర్శన చూపించబోతా ఉన్నది, వ్యూహాలు చూపించబోతా ఉన్నది? పంచాయతీ ఎన్నికల్లో 90% పైగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.